హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ ఎలక్ట్రికల్ ట్యూటోరియల్స్. సో ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ట్రాన్స్ఫార్మర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసామనేది మీకు తెలుస్తుంది. సో ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకరోజు మార్నింగ్ అంటే రోజు మార్నింగ్ వస్తుంది, కానీ ఏంటంటే ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి సైట్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, అంటే బ్లాస్ట్ అయింది అనేసి వచ్చింది. సో అప్పుడు ఏం చేసాము అంటే, సో ఇలా ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో ప్రకారం మొత్తం అదంతా హెచ్వి సైడ్ బాక్స్ అంతా మొత్తం ఓపెన్ అప్ అయిపోయి అలా ఫైర్ అయిందనమాట. అలా ఫైర్ అయ్యేసి మేము ఆల్రెడీ గ్రాస్ కటింగ్ చేస్తున్నాము. ఏదైతే డ్రై గ్రాస్ ఉందో ఆ ఫైర్ అంతా టోటల్గా అట్లా ఫెన్సింగ్ చుట్టూరు డ్రై గ్రాస్ అంతా అంటుకునేసింది. సో అది మేము ఆ ఫైర్ అనేది వచ్చేసి శాండ్తో ఆఫ్ చేసేసిన తర్వాత పోయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇలాగా బుషింగ్స్ దగ్గర నుంచి బుషింగ్స్ బ్యాక్ సైడ్ నుంచి ఆయిల్ అనేది లీకేజ్ అవుతూ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది. సో మొత్తం అలాగా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మొత్తం లీక్ అవుతూ మొత్తం కిందికి వచ్చేసింది అనమాట. సో ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ మొత్తం పోయింది. అంటే పోవడం అంటే మనకి ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్ వరకు చూడండి, ఎలా ఆయిల్ ఎలా బయటకు వచ్చేస్తుందో ట్రాన్స్ఫార్మర్ లోపల నుంచి. సో బుషింగ్స్ దానికి ఎంత అయితే ఉందో ఆయిల్, సో టోటల్గా బయటకు వచ్చేసింది. సో బుషింగ్స్ కండిషన్స్ కూడా చూడండి, ఒకసారి బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ ఎందుకు అయింది కూడా తెలియదు. సో అది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మీరంతా బుషింగ్స్ అంతా అయ్యింది. సో ఇలాగా మొత్తం ఆర్ ఫేస్లో నుంచి వై ఫేస్లో నుంచి మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఆయిల్. బీ ఫేస్ నుంచి ఆయిల్ రాలేదు, కానీ బుషింగ్స్ కూడా డ్యామేజ్ అయింది. ఓకే, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ సబ్స్టేషన్కి వెళ్ళేసి అక్కడ ఫీడర్ ఎల్సీ అనేది తీసుకున్నాము. సో ఎల్సీ తీసుకున్నప్పుడు వాళ్ళు అడిగారు ఏమైంది ఏంటి, టోటల్గా మా గ్రిడ్డే కంప్లీట్గా పోయింది. సో ఏమైంది అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎల్సీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎల్సీ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఎల్సీ ఇచ్చిన తర్వాత ప్యానల్ బ్యాక్ సైడ్కి వెళ్ళేసి ఇలాగ ఓపెన్ చేసుకొని ప్యానల్ బ్యాక్ సైడ్ ఫస్ట్ కేబుల్ అన్నీ చెక్ చేసాం విజువల్గా, ఎర్తింగ్ కూడా చేసాం. సో ఎర్తింగ్ చేసిన తర్వాత ఓకే ఇటు పక్క బాగుందనేసి మళ్ళీ ప్లాంట్ సైడ్ వచ్చేసి ప్లాంట్ సైడ్ కూడా ఓపెన్ చేసి పర్ఫెక్ట్గా అంటే సేఫ్టీ అన్నీ ఉపయోగిస్తూ అన్ని దానిలోకి ఎర్తింగ్ చేసుకొని ప్రతి ఒక్క ఆర్ ఫేస్కి వై ఫేస్కి బీ ఫేస్కి అలాగా అన్ని దానిలోకి ఎర్తింగ్ చేసుకొని, సో ఇది వచ్చేసి మీటరింగ్ ప్యానల్ అనమాట. సో మీటరింగ్ ప్యానల్కి మనం ఎర్తింగ్ చేసాం. అలాగా నీట్గా మీటరింగ్ ప్యానల్లో ఆ సైడ్ ఈ సైడ్ ఎర్తింగ్ చేసాం అనమాట. సో అంటే గ్రిడ్ నుంచి ఒక సైడ్ వస్తుంది, ఇంకొకటి మీటరింగ్ ప్యానల్ నుంచి అవుట్ గోయింగ్కి వెళ్తుంది. సో ఇలాగ చేసిన తర్వాత అన్ని కనెక్షన్స్ అన్నీ ఓపెన్ చేసాం, టర్మినేషన్స్ అన్నీ. ఎందుకు ఓపెన్ చేసామంటే మనం ఇప్పుడు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ చేయాలి. సో ఎక్కడి నుంచి మన మీటరింగ్ ప్యానల్ నుంచి గ్రిడ్కి. సో ఇంకొక సైడ్ వచ్చేసి ఇది నెక్స్ట్ సైడ్ అనమాట. సో ఈ సైడ్ వచ్చేసి మనకు అవుట్ గోయింగ్ ప్యానల్కి వెళ్తుంది, మీటరింగ్ ప్యానల్ టు అవుట్ గోయింగ్ ప్యానల్కి వెళ్తుంది. సో ఇది ఓపెన్ చేయకుండా అలానే పెట్టాం. సో తర్వాత ఫైండ్ అవుట్ మళ్ళీ తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూస్తే హెచ్టీ కిట్ ఫెయిల్యూర్ అయింది. సో చూస్తున్నారు కదా, ఇది ఫెయిల్యూర్ అయింది అనమాట. సో బుషింగ్స్ కూడా అన్నీ పోయాయి కదా. సో బుషింగ్స్ కూడా స్టోర్ నుంచి 3 బుషింగ్స్ చూసాము. సో 3 బుషింగ్స్ అనేది మనకు అవైలబిలిటీలో ఉన్నాయి స్టోర్లో, ప్రాబ్లం లేదు. సో మనం ఇప్పుడు రెక్టిఫికేషన్ స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ ఒక డౌట్ వచ్చిందనమాట, మనం ఉన్న బుషింగ్స్కి అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న బుషింగ్స్ సేమ్ రేటింగా కాదా అనేసి. సో అది కూడా చెక్ చేసుకున్నాం, సేమ్ రేటింగ్. సో ప్రాబ్లం లేదు, మనం బుషింగ్ ఇప్పుడు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. 3 తర్వాత కిట్ ఉందా లేదా అని కిట్ కూడా చెక్ చేసాం. సో కిట్ కావాల్సిన అన్నీ ఉన్నాయన్నమాట. సో అవుట్డోర్ కిట్ ఇండోర్ కిట్ కూడా ఉంది. సో బుషింగ్స్ కూడా ఉన్నాయి, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మనం రెక్టిఫికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఆయిల్ కూడా కావాలి. ఆయిల్ కూడా మన దగ్గర స్టాక్ అనేది ఉంది, కానీ అది ఫోటో లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కేబుల్ ఎక్స్వేషన్ స్టార్ట్ చేసాం అనమాట. అంటే కేబుల్ లూప్ ఉందా లేదా, లేకపోతే కొత్త కేబుల్ వేయాలా అనేది మనకు తెలియదు. సో కేబుల్ అనేది ఎక్స్వేషన్ అనేది మాన్యువల్గా స్టార్ట్ చేసాం అనమాట. నిదానంగా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో వచ్చేసి ఏమనిపించిందంటే కేబుల్ లూపు లేదు అనిపించింది, కానీ స్టార్ట్ చేసి కొంచెం ఎక్స్వేషన్ చేస్తూ నిదానంగా చేస్తూ మాన్యువల్గా వెళ్తూ ఉంటే అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే 5 to 6 meters అనేది లూప్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు అనేసి. సో అండి ఎక్స్వేషన్ మాన్యువల్గా తీసిన తర్వాత ఇలాగా మనకు లూప్ అనేది వచ్చిందనమాట, కేబుల్ లూప్. సో ఇప్పుడు కిట్ వేయడానికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే కిట్ దగ్గర నుంచి 1 meter 1.5 meter మనం కేబుల్ కట్ చేసి
కిట్ వేస్తాం. సో మళ్ళీ కిట్టుకు 1.5 మీటర్ కావాలి. సో టోటల్గా 3 మీటర్ కేబుల్ కావాలి మనకు. ఆల్రెడీ 6 మీటర్ కేబుల్ అనేది అవైలబిలిటీలో ఉంది. మనం ఈ కేబుల్ని యూజ్ చేసినా కూడా ఇంకొక 3 మీటర్ కేబుల్ అనేది మనకు లూప్ అనేది వస్తుందన్నమాట. అంటే ఫ్యూచర్లోకి నీట్గా వస్తుందన్నమాట. ఎప్పుడైనా ఎండ్ కిట్ ఫెయిల్ అయినా మళ్ళీ సెకండ్ టైం వేసుకునే దానికి, మళ్ళీ థర్డ్ టైం వేసుకునే దానికి ఇంకా ఛాన్స్ లేదనమాట. ఆల్రెడీ ఇది ప్లాంట్ వచ్చేసి 6 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్లాంట్ అనమాట. సో ఇలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ డ్రాయింగ్, మన హెచ్వి సైడ్ డ్రాయింగ్. అంటే బుషింగ్స్ ఎలా ఉంటాయి, దాని ఫేస్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, దాని డిస్టెన్స్ ఎలా ఉంటాయి అనేది దీంట్లో. బుషింగ్ చూడండి, రేటింగ్ చూడండి, 36 kV 630 amps. ఓకేనా. అలానే ఎర్తింగ్, తర్వాత కేబుల్ డక్ట్. సో ఇవన్నీ నీట్గా ఇచ్చారనమాట. సో దీని ప్రకారమే మనం చేయాలి. మీకు ఎందుకంటే ఒక ఐడియా కోసం అనేది చూపిస్తున్నా జస్ట్ డ్రాయింగ్ ఇది. సో హెచ్వి సైడ్ ఎలా ఉంటుందని చూపించడానికి కోసమే నేను పెట్టాను. ఓకే, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఓకే, ఏమైనా అవుట్ గోయింగ్ కేబుల్ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా అని అవుట్ గోయింగ్ కేబుల్ కూడా ఇన్స్పెక్షన్ చేయించడానికి మన టెక్నీషియన్స్ అయితే వెళ్ళారు. అంత ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే ఒక చోట వచ్చేసి చిన్న బ్లాక్ రిమార్క్ మాదిరి దొరికింది మన వాళ్ళకి. సో అంటే మనకి ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ అనేది ఫెయిల్యూర్ అయిందో అదే ఫీడర్లో అంటే మనకి మీటరింగ్ ప్యానల్ ఉంది కదా, అక్కడి నుంచి గ్రిడ్కి పోతుంది కదా. సో ఆ కేబుల్ అనమాట. అంటే అవుట్ గోయింగ్ కేబుల్లో ఒక చోట వచ్చేసి లైట్గా బ్లాకిష్ పార్ట్గా అనేది వచ్చిందనమాట. సో దీనికోసం మన వాళ్ళు దగ్గర 5 మెంబర్స్ టెక్నీషియన్స్ మీటరింగ్ ప్యానల్ నుంచి గ్రిడ్ వరకు అంటే పిఎస్ఎస్ సబ్స్టేషన్ వరకు మన వాళ్ళు చెక్ చేస్తే దొరికిందనమాట. సో మీకు ఇది క్లారిటీ కనపడలేదు కదా. నెక్స్ట్ పిక్చర్లో వచ్చేసి మీకు క్లారిటీ కనిపిస్తుంది చూడండి. సో ఇలాగా మొత్తం అలాగ బ్లాకిష్గా వచ్చింది. సో దాన్ని ఏమంటామంటే ఇది లీకేజ్ కరెంట్స్. ఎక్కడైతే మనకు కేబుల్లో ఎక్కడైతే మనకు తక్కువ ఉంటుందో అంటే డైరెక్ట్ స్ట్రెంత్ ఆఫ్ ది కేబుల్, ఎక్కడైతే ఇన్సులేషన్ ఆఫ్ ది కేబుల్ తక్కువ ఉంటుందో అక్కడి నుంచి ఆర్ మోడ్ నుంచి ఇది లీకేజ్ అయ్యి గ్రౌండ్కి వెళ్తుంది అనమాట. సో ఇది మనం ఫైండ్ అవుట్ అయ్యింది. సో ఇది మొత్తం నీట్గా కట్ చేసేసి, అంటే ఆర్ మోడ్ బాగానే ఉంది, ఓన్లీ అవుట్ సైడ్ ఆఫ్ ది కేబుల్ మట్టుకి మనకి ఇట్లా అయిపోయింది. సో దాన్ని మొత్తం రౌండ్గా నీట్గా తీసేసి మనం వచ్చేసి దీన్ని రెక్టిఫై చేసాం అనమాట. ఎలా రెక్టిఫై చేసామంటే, సో ఇది చూస్తున్నారు కదా ఫోటో, ఈ విధంగా అనమాట. సో దానికి టోటల్గా పచ్చి రబ్బర్ వేసేసి టోటల్గా 2 times పచ్చి రబ్బర్, అంటే ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ రెండోసారి వేసిన తర్వాత ఇలాగా ఇన్సులేషన్ టేప్ అనేది 4 times చుడతామన్నమాట. సో ఎందుకంటే సేఫ్ సైడ్ కోసం. ఒకసారి 2 సార్లు అన్నప్పుడు వాటర్ పడినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇన్సులేషన్ టేప్ అనేది వాటర్ తడిచినప్పుడు గమ్ము పోయేసి బయటకు వస్తుంది కాబట్టి, సో అలాగా మనం 4 లేయర్స్గా మనం దాన్ని ప్యాక్ చేసాం. ఒకవేళ వర్షం పడినా కూడా లోపల పోకుండా ఉండడం కోసం. సో లోపలికి అనేది ఖచ్చితంగా పోదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చి రబ్బర్ అనేది మనం లోపల పెట్టాం కాబట్టి లోపలికి అనేది పోదు. బట్ సేఫ్ సైడ్లో ఉండడం కోసం మనం పైన ఇన్సులేషన్ టేప్ అనేది 4 times అనేది చేసామన్నమాట. కొంతమంది 1 time చేస్తారు, కొంతమంది 2 times చేస్తారు. బట్ ఏంటంటే మనం ఎక్కువ చేసుకుంటే మనకు అంత బెనిఫిట్స్, ప్లాంట్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే అనేసి మళ్ళీ గ్రిడ్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో గ్రిడ్ దగ్గరికి వెళ్ళిపోయేసి పేసెస్కి వెళ్ళిపోయేసి అవుట్ గోయింగ్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా, దానికి మెగ్గర్ చేసామన్నమాట. అంటే మెగ్గర్ అంటే నేను నార్మల్గా చెప్పాను, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ప్రతి ఒక్క కేబుల్కి కేబుల్ టు ఆర్ మోడ్ ప్రతి ఒక్క దానికి చెక్ చేసాము. అన్ని దానిలోకి కూడా మనకు హెల్తీ వాల్యూసే వచ్చాయి. సో ఇదేంటంటే పిఎస్ఎస్ సైడ్ ఉన్న అవుట్ గోయింగ్ ప్యానల్ బ్యాక్ సైడ్. సో ఇక్కడి నుంచి మనకు డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుందంటే మన ప్లాంట్లో ఉన్న మీటరింగ్ ప్యానల్ దగ్గరికి వెళ్తుంది. సో ఆ మీటరింగ్ ప్యానల్లో మనకు సిటీస్ పీటీస్ ఉంటాయి, ఎంపీటీ ఎంసీటీస్ ఉంటాయి, ఇండోర్ సిటీస్ ఇండోర్ పీటీస్. సో అక్కడి నుంచి అది ఎనర్జరైజ్ అయ్యేసి అక్కడి నుంచి మనకు అవుట్ గోయింగ్ ప్యానల్కి వెళ్తుంది. అంటే మన ప్లాంట్లో, మన ఎండ్ ప్లాంట్లో ఉన్న అవుట్ గోయింగ్కి వెళ్తుంది అనమాట. సో ఇది ఇక్కడ ఉన్న సిస్టమ్. యాక్చువల్లీ ఒక్కొక్క ప్లాంట్లలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. అది సోలార్ ప్లాంట్లలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. కొంతమంది మీటరింగ్ ప్యానల్ పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. సో ఇలాగా డిఫరెంట్గా నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒకటే డిజైన్ అన్ని చోట్ల ఉండాలని లేదు, ఎవరికి కావాల్సిన డిజైన్ వాళ్ళు చేసుకుంటారు. బట్ యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్. ఓకేనా, ఏపీ కానీ తెలంగాణ కానీ ఎలా అయితే అలాగా. సో తర్వాత మెగ్గర్ వాల్యూస్ అన్నీ కరెక్ట్గా వచ్చాయనేసి దాన్ని కనెక్ట్ చేసాము అవుట్ గోయింగ్కి. సో అవుట్ గోయింగ్ కనెక్ట్ చేసిన తర్వాత కూడా దీనిపైన పీటీస్ ఉంటాయి. సో పీటీ ఫ్యూజులు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేక కూడా చెక్ చేసుకొని
తర్వాత మనం క్లారిటీ తీసుకున్నాం అన్నమాట. సో అవి కూడా ఫ్యూచర్స్ కూడా చెక్ చేస్తే ఫ్యూచర్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. అంటే ఎలా చెక్ చేస్తారు హెల్తీగా ఉన్నాయా లేవా అంటే ఫ్యూజ్ అనేది బయటికి తీసి కంటిన్యూటీ చెక్ చేస్తాం ఫ్యూజ్కి. లైక్ సో అలా ఫ్యూజ్ కంటిన్యూటీ వచ్చిందంటే ఫ్యూజ్ హెల్తీగా ఉన్నట్టు. ఒకవేళ ఫ్యూజ్ పోయింది అంటే దాంతోపాటు పీటీకి కూడా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ చేయాలి. ఎందుకంటే ఫ్యూజ్ పోయిందంటే పీటీలో ఉన్న ప్రాబ్లం వల్ల అయినా పోయి ఉంటుంది, లేకపోతే అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఫాల్ట్ వల్ల అయినా పోయి ఉంటుంది. సో మనం సస్పెక్ట్ చేయలేం కాబట్టి కంపల్సరీగా పీటీకి కూడా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ చేసి అది కూడా హెల్తీగా ఉంది అంటేనే మనం చార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ పీటీ ఫ్యూజ్ ఫెయిల్యూర్ అయినప్పుడు సో మనకు కాలేదు కాబట్టి అంత నీట్గా ఉంది కాబట్టి 3 పీటీలకు అంటే 3 ఫేసులకు ఉన్న పీటీలకు ఫ్యూజెస్ హెల్తీగా ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇలాగ నీట్గా కనెక్ట్ చేసి మనమైతే డోర్ అయితే క్లోజ్ చేసేసామన్నమాట. ఇది పిఎస్ఎస్ సెంటర్ ఉన్న అవుట్ గోయింగ్ ప్యానల్ బ్యాక్ సైడ్. సో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చాం. సో మనం ఇంకా అది చార్జ్ చేసేసుకొని మనకి ఏది ట్రాన్స్ఫార్మర్ అయితే ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకొని మిగతా ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆన్ చేసేసుకున్నాం. అంటే ఓవరాల్గా 25 మెగావాట్లో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇది 4 MVA ట్రాన్స్ఫార్మర్. సో 4 MVA ట్రాన్స్ఫార్మర్లో 25 మెగావాట్లు 20 మెగావాట్ చార్జ్ చేసుకొని 5 మెగావాట్ మనం డౌన్లో పెట్టుకున్నాము. సో ఇలాగా ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ హెచ్వి సైడ్ ఆల్రెడీ మొత్తం పోయింది కాబట్టి సో మనం ఇంకా రీప్లేస్ చేయాల్సినవి బుస్సింగ్స్ రీప్లేస్ చేసుకోవాలి, ఆయిల్ ఫిల్టరేషన్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే బుషింగ్స్ ఉన్నాయో బుషింగ్ చేంజ్ చేసుకోవాలి. కిట్ ఉంది కదా కిట్ చేంజ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బాక్స్ కొత్తది పెట్టుకోవాలి. సో ఇలాగా ఎల్వి సైడ్ ఒకసారి చూద్దామనేసి ఎల్వి సైడ్ అంతా చెక్ చేసామన్నమాట. ఎల్వి సైడ్ పిన్ టు పిన్ చెక్ చేసాం. ఏమైనా ఎల్వి సైడ్ కూడా ఏమైనా వైండింగ్ ప్రాబ్లం అయ్యేసి ఏమైనా లీకేజెస్ అవుతున్నాయా, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఎల్వి సైడ్ ఏమైనా షార్ట్ అయిందా. ఎందుకంటే మనకు ఎండ్ కిట్ అనేది ఫెయిల్యూర్ అయింది. సో ఎండ్ కిట్ ఫెయిల్యూర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఉన్నప్పుడు కానీ అది ఎల్వి సైడ్ నుంచి కూడా ఎండ్ కిట్ అంటే ఎక్కువ కరెంట్స్ అబ్జర్వ్ చేసుకోవడం లేకపోతే వోల్టేజ్ డిఫ్లెక్షన్స్ వచ్చో మనకు కిట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని ఎల్వి సైడ్ కూడా చెక్ చేసాము. సో ఎల్వి సైడ్ అయితే మనకి ఎలాంటి మైనర్ ఫాల్ట్ కూడా మనకు కనబరాలేదు, అంతా క్లియర్గా ఉంది పిక్చర్ అంతా. సో ఎలాంటి లీకేజ్ కూడా లేదు. సో ఇన్వర్టర్ దగ్గరికి వెళ్ళి సో ఈ ఎల్వి సైడ్ నుంచి మనకు ఇన్వర్టర్కి వెళ్తుంది అనమాట. సో ఇన్వర్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్వర్టర్ దగ్గర కూడా ఏసీ సైడ్ మొత్తం చెక్ చేసాము. అక్కడ కూడా నీట్గా ఉంది. ప్లస్ ఇన్వర్టర్ లోపల ప్రతి ఒక్కడ ఐజీబీటీ తర్వాత ఎల్సిఎల్ ఫిల్టర్ ఉంటుంది. సో అవి కూడా చెక్ చేసాము. ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా ఇన్వర్టర్ కూడా హెల్తీగానే ఉంది. సో ఫైనల్గా చేసుకున్నది ఏంటంటే హెచ్వి కిట్ ఫెయిల్యూర్ అయ్యింది. ఎందుకు ఫెయిల్యూర్ అయ్యిందంటే దానికున్న డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అనేది లాస్ అయ్యేసి ఫెయిల్యూర్ అయ్యింది. సో ఇది చూడండి ఎల్వి బాక్స్ ఎలా అయిపోయిందో మొత్తం బ్రేక్ అయిపోయింది. సో ఫాల్ట్ సివియారిటీ అంత ఉందన్నమాట, కేబుల్ ఫాల్ట్ సివియారిటీ. సో ఎండ్ కిట్ ఫెయిల్యూర్ అయితే ఇంత సివియారిటీగా ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అది కూడా ఏంటంటే ఒక్కసారిగా మొత్తం ప్లాంట్ అంతా షేక్ అయిందంట. షేక్ అంటే మనం నిలబడుకొని ఉంటే కింద భూమి కదిలినట్టుగా అనిపించిందంట. సో అంత సివియారిటీ ఆఫ్ ఫాల్ట్ వచ్చిందంట. సో ఇది నేను కూడా తెలియదు, ఎందుకంటే నేను ఫాల్ట్ వచ్చిన టయానికి నేను కూడా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే ఆ రోజు ఉగాది కాబట్టి. సో మన టెక్నీషియన్స్ ఫోన్ చేసి చెప్పారు. సో ఫోన్ చేసిన వెంటనే ఫాస్ట్గా సైట్కి అనేది వచ్చాము. సో చూడండి అన్ని సైడ్స్ చూడండి, ఫస్ట్ సైడ్ సెకండ్స్ మొత్తం అన్ని కార్నర్స్లో చూడండి ఎలా చీలిపోయిందో. అసలు ఎలా చీలిపోయిందంటే బత్తాయి పండు కింద పడితే ఎలాగ చీలిపోతుందో మొత్తం అలా చీలిపోయింది మొత్తం. సో ఇంత సివియారిటీ ఫాల్ట్ అది కూడా ఎండ్ కిట్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల వచ్చింది. సో ఇంత సివియారిటీ మీరు ఒకవేళ చూసింటే నాకు కామెంట్ పెట్టండి, ఎక్కడ చూసారు ఏంటి అని. ఏమైనా ఫొటోస్ ఉన్నా కూడా షేర్ చేయండి. సో అలానే చూడండి అసలుకి ఎంత బాగా ఓపెన్ అప్ అయిపోయిందో, అంత సివియారిటీ చూడండి. ఇది దగ్గర 10 mm థిక్నెస్ ఉంటుంది. సో 10 mm థిక్నెస్ని ఇంతగా ఓపెన్ అప్ అవ్వడానికి అలా ఎలా అయిందో కూడా అర్థం కాలేదు. సరే అనేసి వేరే బ్లాక్లో కొత్తది హెచ్వి బాక్స్ ఉండే ఆ బాక్స్ తీసుకొని మన టెక్నీషియన్స్ అనే వాళ్ళు వచ్చారనమాట ట్రాక్టర్లో ఇలా తీసుకొని. సో ఇది కూడా చాలా వెయిట్ ఉంటుందన్నమాట హెచ్వి బాక్స్. మనము మనుషులతో ఎత్తే ఛాన్స్ లేదు. 5 members వచ్చినా 10 members వచ్చినా ఎత్తే ఛాన్సే లేదు, ఎందుకంటే దగ్గర 250+ kgs
ప్లస్సే ఉంటుందన్నమాట. 250 కేజీల పైనే ఉంటుంది కాబట్టి మనం మనుషులతో లిఫ్ట్ చేయడం చాలా కష్టం. సో దానికోసం అనేసి మేము ఆ పార్ట్లు ఈ పార్ట్లు పెట్టి హైడ్రోని కూడా రమ్మని చెప్పాము. హైడ్రో వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. సో అన్నీ సీక్వెన్స్గా జరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఈ బుషింగ్స్ తీసేసాం. బుషింగ్స్ తీసేస్తే దాని రకాలు చూడండి ఎట్లున్నాయో. మొత్తం బుషింగ్స్ అంతా 2 ఏమో బ్రేకేజ్ అయిపోయాయి, ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ అనేది పోయిందనమాట. సో ఇలా 3 బుషింగ్స్ మనం కొత్తటి రీప్లేస్ చేసాం. సో ఎలా రీప్లేస్ చేసాం? రీప్లేస్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నామంటే, ఏదైతే రీప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ నీడిల్ ఉంటుందో, అంటే మనం ఏదైతే టర్మినేషన్ చేస్తామో కేబుల్ టర్మినేషన్, ఆ నీడిల్ వచ్చేసి బ్లాకిష్గా ఉంటే దానికి మొత్తం సిఆర్సి స్ప్రే కొట్టి నీట్గా క్లీన్ చేసి, సో ఒక మెగ్గర్ చేసి, అంటే హెల్తీగా ఉందో లేదో మెగ్గర్ చేసి తర్వాత ఈ బుషింగ్స్ అనేది పెట్టేసి పాత బుషింగ్స్ అనేది బయటికి తీసామన్నమాట. సో మేము బుషింగ్స్ తీసేటప్పుడు ఒకటి గమనించింది ఏంటంటే, ఇప్పుడు నా చేతిలో చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి మనకు బుషింగ్స్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. సో అవి విరిగిపోయాయి. అవి అంటే అంత సివియారిటీ ఫాల్ట్ వచ్చినప్పుడు బుషింగ్సే పోయాయి. సో దాంతోపాటు ఇవి బ్యాక్ సైడ్ కూడా ఇరిగిపోయాయి. నేను ఎప్పుడు చూడలేదన్నమాట, బ్యాక్ సైడ్ ఇరిగిపోవడం అనేది ఎప్పుడే కానీ చూడలేదు. సో బ్యాక్ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తే జస్ట్ టైట్ చేస్తాం. అంటే ప్రాబ్లం అంటే ఆయిల్ లీకేజ్ అట్లా ఏమైనా ఉంటే బుషింగ్ నుంచి జస్ట్ బోల్ట్ అనేది టైట్ చేస్తాం, నట్ అండ్ బోల్ట్ టైట్ చేస్తాం. కానీ దీనికి ఉన్న సపోర్ట్ వచ్చేసి విరిగిపోయింది. సో ఇలా విరిగిపోయింది, మన దగ్గర ఏమైతే స్పేర్ అయితే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? బుషింగ్స్ ఉన్నాయి, ఆయిల్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంది, తర్వాత ఎండ్ కిట్ ఉంది. ఎండ్ కిట్ వేయడానికి టెక్నీషియన్స్ వచ్చారు, ప్లస్ మన బాక్స్ ఎరెక్షన్ చేయడానికి హైడ్రా వచ్చింది, ప్లస్ ఆయిల్ ఫిల్టరేషన్ చేయడానికి బీడీవీ ఎక్విప్మెంట్ కూడా వచ్చిందనమాట. అంటే బీడీవీ ఎక్విప్మెంట్ అంటే ఆయిల్ ఫిల్టరేషన్ మిషన్ వచ్చింది. సో కొంతమంది బీడీవీ ఏంట్రా అంటాడు. సో బీడీవీ అంటే నథింగ్ బట్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అండి. సో దాన్ని డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ కూడా అంటారు. సో ఓకే, ఇది ఇరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తది తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? సో ఇది ఇరిగిపోయింది. సో ఇది వచ్చేసి బాగా న్యూగా ఉండేదన్నమాట. న్యూగా ఉండేదంటే నేను విరిగిపోయిన దాని మీదనే పెట్టాను. మీకు అక్కడ చూస్తే అర్థమవుతుంది, గ్యాప్ వచ్చింది. సో ఇలా ఉంటుంది యాక్చువల్లీ బ్యాక్ సైడ్, బుషింగ్ బ్యాక్ సైడ్ ఇలాగ పెట్టి మనము బోల్ట్ వేసి టైట్ చేస్తాం అన్నమాట. నట్ అండ్ బోల్ట్, నట్టుకు ఆల్రెడీ ఉంటుంది, బోల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దీనికి బోల్ట్కి పెట్టేసి నట్టు పెట్టి టైట్ చేస్తాం. సో అది విరిగిపోయింది. ఇప్పుడు స్పేర్ కోసం నేనేం చేసామంటే మళ్ళీ వెహికల్ హైదరాబాద్కు పంపించాం. మాకు హైదరాబాద్ దగ్గర 210 కిలోమీటర్స్ వస్తుంది. సో హైదరాబాద్ పంపించి నైట్కి అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సో కలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో కలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చెప్పారంటే, మాకు మామూలుగా సైట్లో పోయింది వచ్చేసి 5 పోయాయి. మేము రీప్లేస్ చేయాల్సింది కూడా 5. బట్ మళ్ళీ ఒకవేళ ఎరెక్షన్ చేసేటప్పుడు అంటే బుషింగ్స్ పెట్టి టైట్ చేసేటప్పుడు మళ్ళీ ఏదైనా వీక్నెస్గా ఉండి పోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ హైదరాబాద్ పరిగెత్తుకుంటూ పోవాలి. సో ఆల్రెడీ వెహికల్ పోయింది కాబట్టి సో నేను స్పేర్గా కొన్ని ఎక్స్ట్రాని తెప్పించాను. సో ఇది ఏదైతే మనకు హెక్సాగనల్ షేప్లో ఏదైతే స్టీల్ది ఉందో ఇది వచ్చేసి బుషింగ్ బ్యాక్ సైడ్ పెడతాం అనమాట. అంటే ఎక్కడైతే నట్లు వస్తాయో బోల్ట్ల దగ్గర ఇవి పెట్టి తర్వాత వచ్చేసి మనం బుషింగ్ అనేది పెడతాం. సో బుషింగ్ పెట్టిన తర్వాత ఏవైతే సీట్లో కనిపిస్తున్నాయో చిన్నవి అవి పెట్టి నట్టేసి టైట్ చేస్తాం అనమాట. సో ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ ఎరెక్షన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆయిల్ ఫిల్టరేషన్ చేసినప్పుడు కానీ, లేకపోతే మెయింటెనెన్స్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇలా బుషింగ్స్కి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బుషింగ్ తీసి బుషింగ్ పెట్టి వర్కౌట్ చేసిన వాళ్ళకైతే నేను చెప్పే ఫండ్ అంతా అర్థమవుతుంది. సో ఇలాగా స్పేర్ కూడా తీసుకొని మళ్ళీ సైట్కి వచ్చిందనమాట వెహికల్. సైట్కి వచ్చిన తర్వాత మేము మార్నింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో దానికి క్వైట్ ఆపోజిట్లో సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. సో సోలార్ ప్యానల్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇలాగా స్పాట్ అనేది కనిపించింది. ఈ స్పాట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరైనా స్టోన్ హిట్ చేస్తే కొంచెమే అవుతుందన్నమాట, హిట్ అయిన చోటనే అవుతుంది. కానీ ఇది బలంగా కొడితేనే అవుతుంది. బలంగా కొడుతుంది అంటే రాయి తీసుకొని మనం ఒక స్టోన్ తీసుకొని అక్కడే ఉండి గట్టిగా కొడితే ఇలాగా అవుతుందన్నమాట. సో కానీ ఇలాగ చేయడానికి ఎవరి దగ్గర ఆస్కారం లేదు, ఎవరు చేసే అంత లేదు. ఎందుకంటే అందరు టెక్నీషియన్స్ సెక్యూరిటీ ఉంటారు కాబట్టి సో ఎలాంటి అలా చేయడానికి ఛాన్సే లేదు సైట్లో. సో ఎలాగా అని చూస్తే మాకు అప్పుడు అబ్జర్వ్ అయింది ఏంటంటే దాని కిందనే ఒక బోల్ట్ అనేది కనపచ్చింది. సో మీకు ఈ గ్రాస్లో అనేది బోల్ట్ అనేది కనపడలేదు. సో బోల్ట్ అనేది మాకు కనపచ్చింది అన్నమాట గ్రాస్లో. సో మేము అప్పుడు ఫిక్స్ అయ్యాం, ఎప్పుడైతే ఈ ఫాల్ట్ అనేది సివియారిటీ అంత ఉంది అంటే హెచ్టీ బాక్సే మనకు మొత్తం ఓపెన్ అప్ అయిపోయింది, అంటే
అలా చెదలాగా 4 సైడ్స్ అలాగ అయిపోయింది. సో అప్పుడే హెచ్వి బాక్స్కి ఉన్న ఒక బోల్ట్, నట్ అండ్ బోల్ట్, సో ఒక్కసారిగా నట్ వచ్చేసి బోల్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి హిట్ అయింది. సో హిట్ అయినప్పుడు ఇట్లా చూడండి ఫాల్ట్ ఎంత సివియారిటీగా ఉందో. సో అలాంటి టైంలలో వచ్చేసి భూమి సేకేయడం పెద్ద కష్టమేం కాదు. సో మా వాళ్ళు అయ్యిందని చెప్పారు. సో ఓకే సరే హైడ్రా వచ్చింది, ఓకే హైడ్రా వచ్చింది, పాతది తీసేసాం. మీకు ఆల్రెడీ ఫోటో చూపించాను కదా, ప్రీవియస్గా ఫస్ట్లో చూపించాను కదా, అది ఆల్రెడీ హైడ్రాతో తీసాము. సో మళ్ళీ కొత్తది వచ్చిన తర్వాత కొత్తది వేరే బ్లాక్ నుంచి తీసుకుని వచ్చిన తర్వాత స్పేర్ది బాక్స్ అనేది హెచ్వి బాక్స్ అనేది మనం హైడ్రాతో పెట్టామన్నమాట. చూడండి హైడ్రా ట్రాక్టర్, అటుపక్క మీకు కోయిట్ ఆపోజిట్లో వచ్చేసి ఆయిల్ ఫిల్టరేషన్ మిషన్. సో అన్నీ రెడీగా ఉన్నాయి మన దగ్గర. సో మీకు చూస్తే హైడ్రా దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు డీజీ కూడా కనిపిస్తుంది. సో డీజీ ఎందుకు తెచ్చామంటే మనకి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఫిల్టరేషన్ చేయాలంటే కంపల్సరీ సప్లై కావాలి. మనకు ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్లో ఉంది, సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? కంపల్సరీగా మనం వేరే బ్లాక్ నుంచి తీసుకోవాలంటే అక్కడి నుంచి 250 నుంచి 500 మీటర్స్ లెంత్. సో దానికోసం అనేసి మళ్ళీ కేబుల్ వేయాలి, అన్ని దానికోసం అనేసి మనం డీజీ తెచ్చుకున్నాం. సో ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అండి. సో మనకి ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 4 MVA ట్రాన్స్ఫార్మర్, అందుకనే 4000 kVA అంది చూడండి, కేవీఏ ఉంటుంది చూడండి. సో ఈ 33 kV హెచ్వి సైడ్, ఎల్వి సైడ్ వచ్చేసి 390 ఎల్వి సైడ్ అనమాట. సో వోల్టేజ్ నేను చెప్పేది. సో చూడండి ఇది నేమ్ ప్లేట్ డీటెయిల్స్. సో ఇలాగనమాట నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో మనం అన్నీ చూసుకోవాలి. సో ఎండ్ కిట్ మనకు టెక్నీషియన్లు వచ్చి ఎండ్ కిట్ కూడా వేశారు. మన వాళ్ళు ఎట్ట వేశారంటే గొప్పగా వేశారు. అసలు అది ఎండ్ కిట్ అన్నారు, దానికి ఇంకొక పేరు ఏమన్నా ఉంటే అది ఆ పేరు వాడుకోవాలి. మన వాళ్ళు వచ్చేసి వర్క్ బాగా చేసామని అనుకున్నారు కానీ ఆడ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే కేబుల్ అనేది ట్విస్ట్ అవ్వలేదు. కేబుల్ కింద చూసారా? సో అది కేబుల్ అనేది స్ట్రైట్గా ఉంటే వాళ్ళ కిట్టు నీట్గా వేయడానికి అవుతుందంట. సో కానీ కేబుల్ అనేది ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక డయాగ్నల్గా వచ్చింది కాబట్టి వాళ్ళకు కిట్టు వేయడానికి ఆస్కారం అవ్వలేకపోయింది. దానికోసం అనేసి ఇలాగా వేసాము. అది కూడా నైట్ అంతా నిద్ర లేదు. సో దానివల్ల కొంచెం వాళ్ళు చెప్పే కారణాలన్నీ చెప్పి కిట్ అయితే కొట్టారు. ఈ కిట్టు ఎందుకు కొట్టారో ఏమో కూడా ఇప్పుడు కూడా అర్థం కాలేదు. అంటే కానీ కిట్ వేసిన తర్వాత మనం ఇంకొక కిట్టు లేదు కాబట్టి ఈ కిట్టుతోనే మనం సర్దుకొని పోవాలి. సో ఈ కిట్టే వేసాము. సో కిట్ వేసిన తర్వాత సో ఏవైతే స్పేట్స్ అంటే చూడండి కేబుల్ ఎంత కట్ చేస్తామో చెప్పాను కదా నేను. కంపల్సరీగా కిట్టు కింద కంపల్సరీ 1 మీటర్ నుంచి 1.5 మీటర్ అనేది కట్ చేయాలి. సో మనం ఆ కేబుల్ పాత కేబుల్ ఇది కిట్టు వేయడానికి సో కేబుల్ అనేది చేసాము. ఇక్కడ చూడండి ఫ్రంట్లో చూడండి అది వచ్చేసి కిట్, ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉన్న కేబుల్ అనమాట. సో దగ్గర 1.5 మీటర్ కట్ చేసాం కేబుల్. 1.5 మీటర్ ఎందుకు కట్ చేయాలి కేబుల్ అంటే మన ఫాల్ట్ సివియారిటీ అలా ఉంది. సో ఎండ్ కిట్ దగ్గర నుంచి కిందికి మినిమం 300 mm కట్ చేసిన తర్వాత కిట్ వేసుకోవచ్చు. అది ఎప్పుడు మనకి ఎప్పుడైనా కిట్టు ఫెయిల్యూర్ అవుతుందని తెలిసినప్పుడు, కానీ ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి సో మనం అనేది కొంచెం ఎక్కువగానే కట్ చేసాం. సో చూడండి కిట్ కట్ చేసిన తర్వాత చూడండి ఆర్వైబి. సో ఇలాగా బీ ఫేస్లో అయిన ఫాల్ట్ అనమాట. ఇక్కడ హోల్ చూసారా, అది బీ ఫేస్లో అయింది. సో ఇక్కడ అయిన కిట్లో అయిన హోలు అంత సివియారిటీగా మొత్తం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడానికంటే హెచ్వి బాక్స్ కాలిపోవడానికి, ఆయిల్ లీకేజ్ అవ్వడానికి, బుషింగ్స్ పోవడానికి, తర్వాత మీకు చెప్పాను కదా ఆపోజిట్లో ఉన్న సోలార్ ప్యానల్కి సో హిట్ అయ్యి అది ప్యానల్ కూడా డ్యామేజ్ అయింది. సో ఇవన్నీ దానిలో కారణం ఏంటంటే ఎండ్ కిట్ ఫెయిల్ అవ్వడం. ఓకేనా అండి. సో ఇవి ఆర్వైబి పాతవి అనమాట. పాత కిట్ది కట్ చేసి పక్కన పెట్టేసాం. ఓకే ఇప్పుడు కిట్ చెక్ చేద్దాం. కిట్ చెక్ చేసాము, కేబుల్ ప్లస్ కిట్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ స్టార్ట్ చేసాం చెక్ చేయాలని. ఎట్లా స్టార్ట్ చేసాం? మనకు 33 kV కాబట్టి, అంటే ఆపరేటింగ్ వోల్టేజ్ లెవెల్ 33 kV కాబట్టి మనం 5 kV ఇచ్చాము. 5 kV ఇచ్చి 1 minute వెయిట్ చేస్తే 22.6 giga ohms అనేది వచ్చింది. సో ఓకే కేబుల్ అనేది హెల్తీగానే ఉంది. బట్ కేబుల్ ఒక్కటి హెల్తీగా ఉంటే సరిపోతుందా? సో మళ్ళీ ఏం చేసామంటే మనము ఆర్ నుంచి వైకి అంటే ఆర్వై, వైబి, బిఆర్, సో 3 దానిలాగా మళ్ళీ
వోల్టేజ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది మనం చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాత ఆర్ ఫేస్ నుంచి గ్రౌండ్, వై ఫేస్ నుంచి గ్రౌండ్, బి ఫేస్ నుంచి గ్రౌండ్, అంటే గ్రౌండ్ విత్ కనెక్టివిటీ ఆఫ్ ఆర్ మోడ్. సో ఇవన్నీ అంటే ఆ గ్రౌండ్ ఆర్ మోడ్ రెండు మర్చ్ చేసేసుకొని మనం వచ్చేసి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది కేబుల్కి అయితే చేసాము సక్సెస్ఫుల్గా. సో కేబుల్ అయితే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మనకు హెల్తీగా వచ్చింది. ఓకే, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ అనేది హెల్తీగా ఉందా లేదా అంటే ట్రాన్స్ఫార్మర్ హెల్తీగా ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? సో దానికి కూడా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ చెక్ చేయాలని. సో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది బిఫోర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఆయిల్ ఫిల్ట్రేషన్ కాకముందు, ఓకేనా, ఇది ఆయిల్ ఫిల్ట్రేషన్ కాకముందు ఈవినింగ్ అనమాట. సో ఆయిల్ ఫిల్ట్రేషన్ కాకముందు చెక్ చేసాం. సో చెక్ చేస్తే మాకు ట్రాన్స్ఫార్మర్ కూడా హెల్తీగా అని తెలిసింది. కానీ కొంతమంది డౌట్ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ అంతా పోయింది కదా, కానీ మీరు ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ లేకోకుండా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ చేస్తే వైండింగ్ ప్రాబ్లం కదా, మీరు ఎలా చేశారు అని కొంతమంది డౌట్ వస్తుంది. సో మేము కూడా ఆ సస్పెక్ట్లోనే మేము బుషింగ్స్ అన్ని చేంజ్ చేసిన తర్వాత మేము అనేది చేసాము. ఆల్రెడీ వైండింగ్ అనేది 85% మనకు ఆయిల్లో మర్జ్ అయి ఉంది. అంటే ఆయిల్ అనేది లోపల ఉంది, 85%లో వైండింగ్ అనేది ఉంది. సో అంతవరకు మనకు ఆ బుషింగ్ లెవెల్ వరకు ఆయిల్ ఉంది కాబట్టి 15% లేదు కాబట్టి మనం ఆ ఛాన్స్ తీసుకొని అసలు ట్రాన్స్ఫార్మర్ హెల్తీగా ఉందా లేదా చెక్ చేస్తాం. ఎందుకంటే మనం ఆయిల్ ఫిల్ట్రేషన్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ హెల్తీగా లేకపోతే వేస్ట్ కదా, అందుకని ముందుగానే చెక్ చేసుకొని హెల్తీగా అనేది అనుకున్నాం. ఓకే, ఫిల్ట్రేషన్ మిషన్ ఇంకా మనం స్టార్ట్ చేసామన్నమాట. సో మీకు ఇక్కడ ఆయిల్ డ్రమ్స్ అనేది చూపించడం లేదంటే ఇన్ ది సెన్స్ నా దగ్గర ఫోటో మిస్ అయింది, సో దానివల్ల చూపించడం లేదు. సో ఆయిల్ ఫిల్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఎలా చేసామంటే ఏదైతే ట్రాన్స్ఫార్మర్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చిందో, ఓకేనా, ఆ ట్రాన్స్ఫార్మర్కి బుషింగ్స్ అనేది పెట్టిన తర్వాత ఎండ్ కిట్ అనేది ఇంకా టర్మినేషన్ చేయలేదు. ఓన్లీ ఎండ్ కిట్ అనేది మనం చేసుకొని పెట్టుకున్నాం రెడీగా టర్మినేషన్కి. ఎండ్ కిట్ అనేది టర్మినేషన్ చేయకపోకుండా బుషింగ్స్ మార్చుకొని సో మనమైతే ఆయిల్ ఫిల్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసాం. సో ఇది దగ్గర 10 hours మనం ఆయిల్ ఫిల్ట్రేషన్ అనేది చేసామన్నమాట. సో చేసిన తర్వాత ఇలాగా బీడీవీ వాల్యూ చెక్ చేసాం. మీరు ఇక్కడ చూసుకుంటే April 10, 2024 5:56, ఓకేనా, అంటే ఎర్లీ మార్నింగ్ 10th ఎర్లీ మార్నింగ్ 5:56కి మనం చెక్ చేసాం అసలు బీడీవీ వాల్యూ ఎంత అని. సో ఇలాగా మనం 6 times అనేది చెక్ చేసాం. కొంతమంది 4 times చెక్ చేస్తారు, కొందరు 6 times చెక్ చేస్తారు, కొందరు 8 times చెక్ చేస్తారు. సో ఇలాగ చెక్ చేసి బై యావరేజ్ అనేది తీస్తాం. సో 8 times చెక్ చేస్తే సో 8 times ఎన్ని వచ్చాయి అన్నీ అడిషనల్ చేసుకొని చేసి డివైడెడ్ బై 8 వేస్తాం. 3 times తీసుకుంటే 3 వాల్యూస్ ఏవి వచ్చాయి ఆ 3 వాల్యూస్ ప్లస్ చేసుకొని డివైడెడ్ బై 3 తీస్తాం. సో దాని యావరేజ్ తీసిన వోల్టేజ్ మనం బీడీవీ వాల్యూ అన్నమాట. బీడీవీ అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ వాల్యూ. దాన్ని వాల్యూ వచ్చేసి కిలో వోల్ట్లో మనం మెజర్ చేస్తామన్నమాట. సో కొంతమంది డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ కూడా అంటారు. సో డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ రెండు ఒకటేనండి, అది ఇది వేరేం కాదు. అంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఎందుకు అంటామంటే ఏదైతే మనం ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ చెక్ చేస్తున్నామో దాని లోపల చెక్ చేసే క్వాలిటీ ఏంటంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. సో దాంట్లో డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఎంతవరకు ఉందని చెక్ చేస్తాం. ఆ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ కూడా కిలో వాట్లోనే మనం చెక్ చేస్తాం. సో ఇది కొంతమంది డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటారు, కొంతమంది వచ్చేసి బీడీవీ అంటారు, అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. సో మనకు బీడీవీ వాల్యూ అయితే బాగా వచ్చింది. సో మనం చార్జ్ చేయడానికి రెడీగా ఉండాలి. బట్ ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఆయిల్ ఫిల్ట్రేషన్ జరిగినప్పుడు ఇలాగా ట్రాన్స్ఫార్మర్లో ఓటీఐ కానీ WTI కానీ ఆయిల్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కానీ తర్వాత వచ్చేసి మనకు వ్యాక్యూమ్లో ఎంత ఉంది ఏం కథ, తర్వాత వ్యాక్యూమ్ అంటే మన వెహికల్ ఏదైతే బీడీవీ వెహికల్ వచ్చిందో ఆయిల్ ఫిల్ట్రేషన్ మిషన్ వచ్చిందో దాంట్లో ఉన్న వ్యాక్యూమ్ ఎంత ఉంది, తర్వాత దాంట్లో ఉన్న హీటర్స్ ఎంత టెంపరేచర్లో ఉన్నాయి నేను ప్రతి హాఫ్ అన్ అవర్కి మా టీంకి అయితే రాయమని చెప్పాను టెక్నీషియన్స్కి. సో వాళ్ళు రాశారు. ఇదో చూడండి ఈ బుక్ ప్రకారం హాఫ్ అన్ అవర్కి మనకి వాళ్ళు రాసి అయితే చూపించారు. సో తర్వాత ఏం చేసాము, అంతా ఓకే బాగానే ఉంది. ట్రాన్స్ఫార్మర్ అనేది ఇంకా
మనం టెస్ట్ చేయాలి. సో పొద్దున 10:40 ట్రాన్స్ఫార్మర్ చెక్ చేసాం. సో ఎందుకు ఇంతసేపు అయింది అంటే మనం యాక్చువల్గా ఆయిల్ ఫిల్టరేషన్ చేసిన తర్వాత మినిమం 2 hours అనేది మనం దానికి టైం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఆయిల్ అనేది సెటిల్ డౌన్ అవ్వాలి. సో ఆయిల్ అనేది కూల్ అవ్వాలి, తర్వాతనే చేయాలి. సో తర్వాత ట్రాన్స్ఫార్మర్కి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది మనం చేసాం. వాల్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఇలాగా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ 5 kV అప్లై చేసాం ట్రాన్స్ఫార్మర్కి హెచ్వి సైడ్. చేసినప్పుడు మనకి ఇలా 62 GΩ వచ్చింది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఫోటోలో చూపించాను కదా. సో అలాగా అన్ని వాల్యూస్ కూడా GΩలో హెల్దీ వాల్యూస్ వచ్చాయి. 5 kV అప్లై చేసినప్పుడు ఇన్సులేషన్ రెసిస్టెన్స్. సో మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దీంతోపాటు నేను ఇన్సులేషన్ రెసిస్టెన్స్తో పాటు మ్యాగ్నటైజింగ్ బ్యాలెన్స్ చేశాను, అలానే రేషియో కూడా చెక్ చేశాను. కానీ దాని వాల్యూస్ అనేది మీకు చూపించలేకపోతున్నాను. సో అవి కూడా చెక్ చేశాను. ట్రాన్స్ఫార్మర్ అనేది హెల్తీగా ఉంది. సో ట్రాన్స్ఫార్మర్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు రెడీ టు ఛార్జ్. సో ఛార్జ్ చేయకముందు నేను ఇప్పుడు హెచ్డి ప్యానల్ అనేది చూపిస్తున్నాను. ఇది హెచ్డి ప్యానల్ అనమాట, ఏబీ వల్ల హెచ్డి ప్యానల్. సో ఇక్కడ చూసారా, ఎర్తింగ్ క్లోజ్లో ఉంది. సో ఎర్తింగ్ క్లోజ్లో ఉంది, ఐసోలేటర్ ఓపెన్లో ఉంది. సో బ్రేకర్ కూడా ఓపెన్లో ఉంది. సో ఈ సిస్టమాటిక్ ఎవరైనా చూస్తే అంటే తెలిసిన వాళ్ళు చూస్తే అర్థమవుతుంది అనమాట మనం అనేది కరెక్ట్ చేసామో రాంగ్ చేసామో. సో మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గర వర్క్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఎర్తింగ్ అనేది చేసుకున్నాం. ఓకేనా అండి. సో మనకు అక్కడి నుంచి గ్రిడ్ దగ్గర నుంచి ఎవరైనా అక్కడ ఎంసీఆర్లో ఇన్కమర్ ఎవరైనా ఆన్ చేసినా కానీ మనకు ఇక్కడికి సప్లై రాకోకుండా ఉండాలి అంటే సో ఫస్ట్ వచ్చేసి బ్రేకర్ అనేది ఆఫ్ చేసాం. సో బ్రేకర్ ఆఫ్ చేసిన తర్వాత ఒకవేళ బ్రేకర్ అనేది ఆఫ్ అని చూపించినా కూడా లోపల అనేది మెకానిజం సరిగ్గా వర్క్ అవ్వకపోతే అది క్లోజ్లో ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఐసోలేటర్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇలాగా ఐసోలేటర్ కూడా మనం ఓపెన్ చేసి సేఫ్ సైడ్లో ఉండి ప్లస్ ఎర్తింగ్ అనేది ఇచ్చామన్నమాట. సో ఇలాగా ఎర్తింగ్ ఓపెన్ చేసుకొని ఐసోలేటర్ క్లోజ్, తర్వాత బ్రేకర్ క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో రెడీగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఇన్కమర్ దగ్గర నుంచి ఛార్జ్ చేయాలి. సో ఇన్కమర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఫస్ట్ ఒక వేరే బ్లాక్కు ఛార్జ్ చేస్తే అక్కడ ఆర్ఎంయూ ఉంటుంది. ఆర్ఎంయూ అంటే రింగ్ మ్యాన్ యూనిట్. సో రెండు లేదా మూడు లేదా 4 ఇలాగా 4-5 బ్లాక్స్ నుంచి వచ్చిన అంటే బ్లాక్స్ అంది కొంతమంది అంటారు, కొంతమంది ఐసీఆర్స్ అంటారు అన్నమాట. బ్లాక్ అన్న ఐసీఆర్ అన్న రెండు ఒకటే. బ్లాక్ అంటే ఇన్వర్టర్స్, ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి దాన్ని బ్లాక్ అంటాము. కానీ కొంతమంది ఐసీఆర్ అని కూడా అంటారు. ఐసీఆర్ ఏంటంటే ఇండివిజువల్ కంట్రోల్ రూమ్ అనమాట. సో దీనికి లేదు, తేడా ఏం లేదు. సో అలాగా మనం సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫార్మర్ చార్జ్